హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఈరోజు సంస్కృతి రెసిపీస్లో స్పెషల్ చేప అండి, సొర చేప పిట్టు, బేబీ షార్క్ ఫిష్ ఫ్రై. చేపలు తినాలంటే చాలా మంది ముళ్ళు ఉంటాయని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఆరామ్సే ఈ చేపలు తినేయచ్చు. ఎందుకంటే ఈ చేపలో ఒక మధ్య ముళ్ళు తప్ప ఏముండదు. హెల్త్ కి కూడా చాలా మంచిదంటండి ఈ ఫిష్. కానీ ఈ సొర చేప స్మెల్ ఎక్కువ ఉంటుందండి. కరెక్ట్ గా చేసే విధానంలో చేయకపోతే అసలు తినలేము. సో కరెక్ట్ ప్రాసెస్ లో అసలు నీసు వాసన రాకుండా అదిరిపోయేలా చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 1 kg సొర చేపలు తీసుకున్నాను. వీటిని 4-5 సార్లు సాల్ట్ తో నీట్ గా క్లీన్ చేసుకొని, దీని స్కిన్ కూడా చాలా రఫ్ గా ఉంటుంది, అందుకే దీని స్కిన్ తినడానికి పనికిరాదు. సో ఫస్ట్ ఒక కడాయిలో 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని, వాటర్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి, హీట్ అయ్యాక క్లీన్ చేసుకున్న చేప ముక్కలను కూడా వేసి ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకుందాం. ఇలా ఉడికించడం వల్ల వీటికి ఉన్న వాసన తగ్గుతుంది, అలాగే దీని స్కిన్ కూడా ఈజీగా పీల్ చేసేయచ్చు. ఇది ఉడికేలోపు మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ జీరా, 4-5 లవంగాలు, ఒక 1 ఇంచ్ పట్టా, ఒక 10 దాకా మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఓ రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 10 ఎల్లిపాయలు, ఒక 3-4 ఇలాచీలు కూడా వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, 8 to 10 మినిట్స్లో చక్కగా బాయిల్ అయిపోయాయి. ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది ఉడికినట్టు. కొద్దిగా స్కిన్ కూడా క్రాక్ వచ్చింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, స్కిన్ ఇలా ఊడిపోతుందో, ఇలా సింపుల్గా స్కిన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నీట్గా అన్నీ పీల్ చేసేసుకుందాం. నీట్గా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లో వీటిని స్మాష్ చేసుకుందాం. ఒక మధ్య ముళ్ళు ఉంటుందండి, ముళ్ళు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫుల్గా ఈ మధ్య ముళ్ళు తీసేసుకొని వీటిని స్మాష్ చేసుకొని, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని, ఒక ఫుల్ నిమ్మకాయ జ్యూస్ని పిండుకుందాం. మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ ఫిష్ నీసు వాసన ఎక్కువ ఉంటుందండి, నిమ్మకాయ వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. మంచిగా మసాలా వేసే విధంగా కలుపుకొని, ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 8 నుంచి 9 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ ఫిష్ ఫ్రైకి. 1/2 స్పూన్ జీరా, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఫ్రై అయ్యాక ఒక రెబ్బ కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు కలుపుకొని, ఫ్రై అయ్యాక నైస్గా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి పింక్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఇదంతా చూడండి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని సువాసన పోయే వరకు వేయించుకొని, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా అట్లా వేయించుకొని, స్మాష్ చేసుకున్న సొర చేపను కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 4 మినిట్స్కి ఒకసారి మంచిగా వేపుకోవాలి.
ఒక 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుతున్నాం. టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మరొక 5 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా రెడీ అయిందో మన రెసిపీ. చపాతీలో కానీ వేడి అన్నంలో కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో అంటే ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.